మెడికల్ షాపుల బంద్తో నల్గొండ జిల్లాలో వివాదం రేగింది. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంటే అపోలో, మెడ్ప్లస్ తెరిచుంచడంతో మెడికల్ అసోసియేషన్ సభ్యులంతా అక్కడికి చేరుకుని షాపులకి తాళాలు వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చూడొచ్చు, ఇవాళ దేశవ్యాప్త మెడికల్ షాప్ల బంద్లో భాగంగా కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అపోలో ఫార్మసీ లాంటి ఆ షాపులు కూడా తెరిచి ఉంచడానికి కూడా మొత్తం మెడికల్ అసోసియేషన్ అంతా కూడా వచ్చి క్లోజ్ చేపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మీరంతా కూడా బంద్కు మద్దతు ప్రకటించాలి, కానీ ఈ విధంగా ఓపెన్ చేస్తారని కూడా చూస్తున్నాం. నల్గొండ ప్రకాశం బజార్లో ఉన్నటువంటి అపోలో మెడికల్ షాప్ వద్దకు వచ్చి కూడా వారంతా కూడా మాకు మద్దతు తెలపాలని కూడా చెప్తున్నారు. ఇవాళ మీకు ముందే చెప్పడం జరిగింది, ఏ విధంగా తెరిచి ఉంచుతారని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం మీద చూస్తున్నాం, లోపలికి అంతా వెళ్ళి చూస్తున్నారు. స్వెటర్ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా పట్టణంలో అంతా కూడా బంద్ కొనసాగుతుంది. ఆ బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా ఓపెన్ చేస్తారని కూడా చూస్తున్నాం. మొత్తం అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది, ర్యాలీగా రావడం జరిగింది. ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం అసోసియేషన్ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే కొన్ని షాపులు, మెడికల్ షాపులు, కొన్ని షాపులకే మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ విధంగా మొత్తం విచ్చలవిడిగా మేము బంద్ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్రాంచ్లను ఏ విధంగా ఓపెన్ చేస్తారన్నటువంటి డిమాండ్ అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం పూర్తిగా అపోలో ఫార్మసీని క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చెప్పండి, ఏంటి మీ యొక్క ప్రధానమైన? మా ఏఐసిడి పిలుపు మేరకు, మా స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు, మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మేమందరూ ఒకరోజు బంద్ను పాటిస్తున్నాం. 2018లో ఏదైతే 817 అనే జీవో తీసుకొచ్చి ఈ ఆన్లైన్ వ్యాపారానికి డోర్లు తెరిచిందో అప్పటి నుంచి మా వ్యాపారాలకు చాలా దెబ్బతిన్నాయి. అందులో ఆన్లైన్ వ్యాపారం వల్ల 1940 అండ్ 1945 మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్కి అది విరుద్ధం. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ ద్వారా దాని ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే అమ్మాలి. డిజిటల్ ఆన్లైన్ వల్ల ప్రిస్క్రిప్షన్స్ దాన్ని 1, 2, 3 సార్లు మొత్తం మందులకు అప్లోడ్ చేసి తెప్పించుకొని యూత్ చాలా ఖరాబ్ అవుతున్నది. కాబట్టి ఈ విషయంలో ఫిజికల్గా ఫార్మసీస్ షాపులకే వచ్చి ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. మన పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఈ ఆన్లైన్ ఫార్మసీని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ చైన్ షాపుల వల్ల మాకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. వాళ్ళు అనైతికల్ డిస్కౌంట్ ఇచ్చుకుంటూ 20%, 15%, 25% ఇట్లా ఇస్తుంటే మాకేమో కంపెనీ నుంచి మార్జినే 15-16 వస్తుంది. మేము ఇవ్వలేని పరిస్థితి, కాంపిటేట్ చేయలేని పరిస్థితి. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. దీని మీద డిపెండ్ అయ్యే దాదాపు 4-5 కోట్ల మంది ఉన్నారు ఆల్ ఇండియా వైడ్గా. వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మేము మా యొక్క నిరసనని తెలియజేస్తాం. కొన్ని షాపులకు మినహాయించారు, మరి అత్యవసర ఇబ్బంది అంటే మేము ఎమర్జెన్సీ కౌంటర్ కింద మా అసోసియేషన్లో ఏర్పాటు చేసాము. ఎవరన్నా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు. అపోలో మెడ్ప్లస్ ఇంకా వాళ్ళు కూడా ఒక రకంగా ఈ ఇబ్బందులకు కారణమే. కాకపోతే వాళ్ళు మాతోటి వస్తారంటే మాకు సంతోషం. అట్లా రైట్, చూడొచ్చు, పూర్తిగా మొత్తం అంతా కూడా మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా వచ్చి ఇక్కడ అపోలో షాప్కి తాళం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా బంద్కు పాటించకుండా ఈ విధంగా మాకు మద్దతు ప్రకటించారు. ఇవాళ దేశవ్యాప్తంగా మద్దతు ప్రకటిస్తుంటే మీరు ఏ విధంగా నడిపిస్తారని కూడా మెడిప్లస్ కానీ కొన్ని ఏవేవైతే తెరిచి ఉన్నాయో అన్నీ కూడా బయటికి పంపించి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా సెంటర్లు కూడా ఏవైతే మెడికల్ షాపులు తీశారో దాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే అత్యవసర మెడిసిన్ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటే మేము ముందుగానే చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఆన్లైన్ మాకు అసోసియేషన్ ఒక రూమ్ కూడా పెట్టామని చెప్పి, కంట్రోల్ రూమ్ పెట్టాం, అక్కడ మందులు కూడా దొరుకుతాయి అంటున్నటువంటి పరిస్థితి ఏంటి? మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంగా అయితే మందులు ఒక బిజినెస్ రూపంలో మొత్తానికి పన్నుల రూపంలో హయ్యెస్ట్ మెజారిటీ ఫార్మా ఇండస్ట్రీ ఇస్తుంది. ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న మెడికల్ షాప్ నుంచే వచ్చే ఈ ఆదాయం ఎక్కువగా వస్తున్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఈ మెడికల్ షాప్ల పైన ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలు కూడా కేవలం కార్పొరేట్లకు మద్దతు ఇచ్చుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన సమయంలో ప్రజలకి మందులు అందాలన్న కారణంతో అక్కడ ఒక చట్టంలో చిన్న మార్పు తీసుకొచ్చి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దాన్ని అదునుగా చేసుకున్న కార్పొరేట్ సంస్థలు అది కంటిన్యూ చేసుకుంటూ కేవలం కార్పొరేట్ సంస్థలు మాత్రమే బ్రతికే విధంగా చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ
కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం ఉంది. దానికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి అసోసియేషన్ కానీ మెడికల్ వ్యాపారులు కానీ ప్రభుత్వానికి విన్నవించినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు స్పందించట్లేదు. సో దానిలో భాగంగానే ఈరోజు బంద్కు పిలిపించడం జరిగింది. అది ఈ ప్రజారోగ్య రక్షణ ఇది కేవలం మా అవసరాలు అంటే మెడికల్ షాప్ నిర్వాహకుల లాభాలు వాళ్ళ అవసరాలే కాకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా స్పూరియాసిస్ ఇటీవల మనం చూడడం జరిగింది. ఇక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో దాదాపు 22 కంపెనీలకు సంబంధించిన బ్రాండెడ్ కంపెనీల నకలు తయారు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా స్పూరియాసిస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాడు ఆన్లైన్లో మనం ఒక బ్రాండ్ పెడితే అదే బ్రాండ్ తోటి నకిలీ బ్రాండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆన్లైన్లో ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఇప్పుడు ఇటీవల ఎక్కువ గుండెపోట్లు కూడా వచ్చిపోతుంది ఆ రోజు వరకు. అంటే మందులు సరిగా పనిచేయలేకపోవడంతో కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పూరియాసిస్ కూడా రాకుండా ఉండడం కోసం అనేది ఈరోజు సమ్మెలో డిమాండ్ ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న సమ్మెకి స్పందించి వెంటనే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసి కేవలం మెడికల్ షాప్లకి బలాన్ని చేకూర్చే విధంగా ఉంటామని కోరుతున్నాం. రైట్, చూడొచ్చు పూర్తిగా ఆన్లైన్ అమ్మకాలను కూడా పూర్తిగా నిలిపివేయాలి. ఆన్లైన్లో మొత్తం కూడా నకిలీ మందులు రావడం అంతా కూడా ఇటీవల కాలంలో కూడా వరుసగా ఘటనలు కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతులో పాల్గొనాలని చెప్పడం జరిగింది. కొన్ని అపోలో లాంటి షాపులు కూడా కొన్ని తెరిచి ఉంచడం జరిగింది. అసోసియేషన్ సభ్యులంతా కూడా వారిని బయటికి పంపించి తాళం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నల్గొండ జిల్లాలో మెడికల్ షాప్ల బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.